ఎవరు వైద్యం చేసుకోవడం జన్మ హక్కు. వైద్యం భారతీయుడి జన్మ హక్కు, వంట భారతీయుడి జన్మ హక్కు, స్కిల్ ఇండియన్ జన్మ హక్కు. అలా అనమాట. అదేంటంటే మన 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 డిఎన్ఏలోనే 60 కళలు ఉంటాయి. అలాగే ఇదంతా మామూలుగా చూసేవాళ్ళకి పిచ్చి మొక్కలు కనిపిస్తాయి. పోనీ ఇవే నేనే హిమాలయాల్లో అక్కడికి వెళ్ళి తెచ్చినవి కాదు, సింపుల్ మొక్కలు. కానీ ఒక్కొక్క దాన్ని మీకు చెప్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. మామూలుగా అందరికీ తెలిసినవి త్రిఫలాలు. ఇది కరక్కాయ మొక్క కాయలతో. మీకు రేపు చెట్లు చూపిస్తాం, కానీ ఒక కండిషన్ ఉంటుందండి, అసలు ఆకు కూడా ముట్టుకోకూడదు. మీకు కాయలు కావాలంటే మేము ఎత్తాం, ఎండిమిరకాయలు బోళ్ళు ఉన్నాయి మా దగ్గర, బస్తాలను ఎత్తాం, అందరికీ తలకాయ ఎత్తాం, పట్టుకెళ్ళండి. కానీ చెట్టు కాయలు కొయ్యకండి. ఇది కరక్కాయ. ఈ కరక్కాయ కాయ కన్ను ఆకారంలో ఉంటుంది, ఐ షేప్లో ఉంటుంది కాయ. అందుకని దీని లోపల పప్పు తింటే ఐ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులు దగ్గు తగ్గుతాయి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. గింజ పగలగొడితే లోపల పప్పు ఉంటుంది, బాగుంటుంది, బాదం పప్పులాగా. ఆ పప్పు తిన్నారనుకోండి కంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, చూపు సంబంధించిన అవన్నీ కంటి నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి, చూపు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది కరక్కాయ మొక్క అనమాట. ఇలా ఉంటుంది, కాయలు ఇలా ఉంటాయి. మీకు లైవ్ ప్లాంట్ చూపిస్తాను రేపు నేను. కరక్కాయ, తానికాయ కాయలతో ఉంది పైన, కానీ కాయలు దీనికి లేవు, కాయలతో కొమ్మ అందలేదు. ఇది తానికాయ, కరక్కాయ, తానికాయ. తానికాయ ఏంటంటే తానికాయలో పప్పు పాల్గొట్టామనుకోండి, పప్పు మన బ్రెయిన్ ఆకారంలో ఉంటుంది. మన బ్రెయిన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది దీని పప్పు. మెదడు సంబంధించిన జబ్బులు తగ్గుతాయి అన్నమాట ఆ పప్పు తింటే. మెమరీ, స్ట్రెస్, డిప్రెషను, జ్ఞాపకశక్తి లేకపోవడం, లేకపోతే ఫిట్స్ లాంటివి ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన మెదడుకు సంబంధించిన జబ్బులు ఏమున్నా రాకుండా ఉంటాయి, వచ్చినా తగ్గుతాయి అన్నమాట. ఏ మందులు వాడుతున్నా అది తింటున్నారు అనుకుంటే తగ్గిపోతాయి. ఏంటంటే ఈ ప్రకృతి మనకు చెప్తూ ఉంటుంది, మనకు అన్ని ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. మనం కొంచెం తెలివిగా పట్టించుకుంటే సొల్యూషన్ అక్కడ దొరుకుతాయి. పూర్వం అందరూ ఆ ప్రకృతి దగ్గరగా ఉండేవారు కాబట్టి వాళ్ళు అన్నీ ఐడెంటిఫై చేసేవారు అంట. అంటే అది ఆ షేప్లో ఉంది అంటే దానికి తగ్గుద్దని అర్థం. చెప్తుంటారు అనమాట, నేను పని చేస్తున్నాను, నేను దీన్ని పని చేస్తాను అని చెప్తుంటారు అనమాట ఆ షేపు. అలాగే ఉసిరికాయ ఏంటంటే ఎండిపోయింది అనుకోండి, లివర్ కలర్లో ఉంటుంది అన్నమాట. అది కాయ ఎండిపోతే బాగా ముంగిపోయి ఎండిపోతే ఆ లివర్ కలర్ ఉంటుంది. కాలేయ వ్యాధులు తగ్గుతాయి. అంటే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇందులో, సర్వర నివారణది. మామూలుగా ఉసిరికాయ తింటే ముసలితనం రాదు, ఉసిరికాయ తింటే ముసలితనం రాదు. అది అలాగే తరగతి చెప్తాను మీకు. అంటే ఎలా చేసుకుంటే తింటే రాదో చెప్తాను అనమాట. రాదనగానే ఉసిరికాయ తినేనుకోండి ఉన్నది పోద్ది. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజరే ఆ కీలకం అనమాట. అది ఒకసారి నేర్చుకుందాం అనుకోండి, ఇంక మన మైండ్లో ఎప్పటికీ పోదు. పుస్తకాలు రాసిన ఏమి ఉండదు, మస్తకంలో ఉండాలి. పుస్తకాల్లో రాసినవి ఇప్పుడు మనం పుస్తకాల్లో అలా చదువుకుంటూ ఉండాలి. అంటే ఇంట్రెస్ట్ ఉంది, మస్తకంలోకి వెళ్ళిపోద్ది, పుస్తకం అక్కర్లేదు. అవిసె చెట్టు చూసారు కదా మీరు, అవిసె పూలు తెల్లగా ఉంటాయి యాక్చువల్గా. ఇది ఎరుపు అనమాట, ఎర్రది అవిసె. ఇది కూడా కంటి జబ్బులకి వాడతారు. అవిసాకు పప్పు వండి తింటారు, అవిసాకు పెసరపప్పు వండి తింటే కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే కంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా వారానికి ఒకసారి అవిసాకు పప్పు తింటే పనిచేస్తుంది. అవిసె పువ్వులు నెయ్యిలో మరగబెట్టేసి పువ్వులన్నీ డ్రై అయిపోయాక ఫిల్టర్ చేసేయాలి. ఆ నెయ్యి ఉంటుంది, ఈ పువ్వులన్నీ వెళ్ళిపోతాయి. ఈ దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ నెయ్యిలోకి వచ్చేస్తాయి ఘృతంలోకి. ఆ ఘృతం నస్యం అంటే అమావాస్యకి ఎడమ ముక్కు, పౌర్ణమికి కుడి ముక్కులో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే కంటి సమస్యలు శాశ్వతంగా తగ్గుతాయి అన్నమాట. అలా దీని మీద ఒక 100 ఉపయోగాలు చెప్పచ్చు మనం. ఒక మొక్కు సాయంత్రం మాట్లాడుకోవచ్చు మనం. నమస్కారం అండి, మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలపల్లి అండి మాది. నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని, ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి, నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు
ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి పోతే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గదు ఇది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మిగతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి, బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.